హాయ్ చెల్లెలు, 2 డేస్ స్పెషల్ క్యాబేజీ విత్ పెసరపప్పు ఫ్రై. నేనైతే ఫస్ట్ టైం తిన్నా. సో చూద్దామా. ముందుగా ఒక క్యాబేజీని తురుముకుని ముక్కలుగా చేసి తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పును కూడా కడిగేసుకుని పప్పును కూడా ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిన క్యాబేజీని ఈ విధంగా వాటర్ తీసేసుకొని రెడీగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పును కూడా ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత వీటిని పోపు వేసేసుకోవాలండి. తర్వాత 5-6 వెల్లుల్లి, 2 కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలండి. ఎక్సెస్ కారం అనేది ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో. తర్వాత బాండి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఎల్లుల్లిపాయను కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా వేసుకుని పచ్చివాసన అనేది పోయిన తర్వాత ఉడకబెట్టుకున్న క్యాబేజీని వేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మన క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు ఫ్రై నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసేయండి. మరి ఉంటాను.